రావణాసురుడు ఇంత మంచివాడా? సీతాదేవిని అసలు ముట్టుకోలేదు. ఎందుకో మీకు తెలుసా? ఒక రోజు రావణుడు కుబేర నగర సమీపంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. పక్కనే ఉన్న కొలనులో ఒక అందమైన అమ్మాయి స్నానం చేయటం గమనించి ఒక చెట్టు వెనకాల దాక్కొని ఆమె నగ్నంగా ఉండడం చూశాడు. చూసిన వెంటనే ఆమె మీద కోరిక కలిగి ఆమెను ఎలాగైనా అనుభవించాలని ఆమె దగ్గరకు వెళ్లి బలత్కరించబోయాడు. ఓ రావణ, నేను మీ అన్న కుమారుడైన నలకుబేరుని భార్యని. నేను నీకు కూతురు లాంటి దానిని. నన్ను వదిలేయండి అని ఇలా చేయటం తప్పు అని ఎంతో ప్రాధేయపడింది. దానికి రావణుడు కొంచెం కూడా కరగకుండా కామంతో కళ్ళు మూసుకొని పోయి వాయు వరుస మర్చిపోయి ఆమెను ఘోరంగా బలత్కరిస్తాడు. ఆమె ఏడ్చుకుంటూ నలకుబేరుని వద్దకు వెళ్లి మొత్తం జరిగిందంతా వివరించింది. నేను కూతురు లాంటి దానిని అని తెలిసినా కూడా నన్ను బలత్కరించాడు. అసలు అతనికి నీతి లేదు అని బోరున ఏడ్చేసింది. ఇది వినగానే నలకుబేరుని రక్తం మరిగిపోయింది. రావణుడు దగ్గరికి వెళ్లి చేతిలో నీళ్లు తీసుకొని ఇలా శపిస్తాడు. ఇక నుండి ఏ పరాయి స్త్రీనైనా ఆమెకి ఇష్టం లేకుండా బలత్కరిస్తే నీ తల 1000 ముక్కలవుగాక అని శపిస్తాడు. అందుకనే రావణుడు కళ్ళ ముందర అంత అందమైన సీతాదేవి ఉన్న ఆమె తల వెంట్రుకను కూడా తాకలేకపోయాడు. ఈ శాపం ఉంది అని తెలియక కొందరు రావణుడు చాలా ఉత్తముడు అని అంటూ ఉంటారు. మీరే చెప్పండి, రావణుడు అంత ఉత్తముడా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.